ధర్మరాజు రథం, భీముని రథం, అర్జునుడి రథం, నకుల సహదేవుల రథాలు, ద్రౌపది రథాలు ఇప్పుడైతే మనం చూడబోతున్నామండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే లైక్ చేసుకొని, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీరు చూడగలుగుతారు. సో ఈరోజు మన వీడియోలో చూపించబోతుంది పంచరథాలండి. ఆల్రెడీ మనం అయితే వీడియోస్లో షేర్ చేస్తున్నాను కదండీ, మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం పంచరథాల దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే దీని గురించి డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను. సో మేము మార్నింగే వచ్చేసామండి. సో అప్పటికైతే డోర్స్ ఉంటాయి కదండీ, అవైతే ఓపెన్ చేయలేదు. సో మేము బయటైతే ఉన్నాం. మనకి బయట ఉన్న ఒక బోర్డు మీద అయితే కనుక పంచరథాల గురించి ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి వీళ్ళైతే డిస్ప్లే చేసి అయితే ఉంచారండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, తాళం అయితే వేసింది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ అంటే టికెట్ తీసేసుకున్న తర్వాత మేమైతే ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదండి, వర్షం పడుతుంది, బాగా వర్షం అయితే పడుతుంది. ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చూసారు కదండి, ఫుల్ రైన్లో అయితే మనం అయితే వచ్చేసాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మొత్తం గ్రీనరీగా అయితే ఉంది, చాలా బాగుంది. సో చూస్తున్నారు కదండి, చెట్లు అయితే కనుక ఫుల్ పచ్చగా అయితే ఉన్నాయండి, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదండి, ఫుల్ వర్షం అయితే పడుతుంది మనకు కూడా. అంటే ఇప్పటి వరకు వర్షం అయితే కొంచెం పడిందండి, ఇప్పుడే కొంచెం అయితే కనుక తగ్గింది, అందుకే ఇక్కడికైతే వచ్చేసాము. సో చూస్తున్నారు కదండి, ఈ చెట్లు అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయి, వేప చెట్లు చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ చాలా పచ్చగా అయితే ఉన్నాయండి. మనం ఎక్కువ స్క్రీన్ టైం కూడా చూసినప్పుడు మనం గ్రీన్ కలర్ అయితే చూస్తే కనుక మనకి కొంచెం రిలాక్స్ అయితే అవుతుందంటండి మైండ్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కనుక ఇది ద్రౌపది రథం అండి. బ్యాక్ సైడ్ నుంచి మనమైతే బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ అయితే కనుక ఫ్రంట్కి అయితే వెళ్తున్నామండి. సో ఇప్పుడైతే కనుక మీరు బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడైతే అమ్మవారికి బొమ్మ అయితే గీసుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నంది కూడా ఉంది. అంటే ఇవన్నీ ఒక శిల ఉంటుంది కదండి, పెద్ద రాయిని, దాన్ని పైనుంచి కింద వరకు దాన్ని చెక్కుకుంటూ మాత్రమే ఈ రథాలను అయితే కనుక చెక్కారు. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఒక డిస్ప్లే అయితే ఉంది కదండి, దాని ప్రకారం అయితే కనుక పల్లవ రాజవంశం వాళ్ళైతే కనుక ఈ రథాల నమూనాలు అయితే కనుక చిత్రీకరించారండి. సో వాటి ద్వారానే ఈ రాతితో రథాలు అనే వాటిని నిర్మించారు. పంచరథాలను మొదట మహేంద్రవర్మ రాజు అనే మరియు అతని కుమారుడు మొదటి నరసింహవర్మన్ పాలనలో అయితే చెక్కారండి. అంటే మ్యాక్సిమం మనకి క్రీస్తు శకం 668లో నరసింహం ఆ టైంలో చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ 5 రథాలు ఉన్నాయి కదండి, వాటిని అయితే కనుక అంటే నిలిపివేశారు. అంటే ఇంకా వాటిని కొనసాగించలేదు. అవి ఎందుకు చేపించారు అనేది క్లారిటీ అయితే లేదు. సో ఇవి చెక్కడం అంటే నిర్మాణం అయితే పూర్తి కాలేదు కాబట్టి ఏంటి అనేది తెలియదండి. సో ఇదైతే కనుక వీటిని 1984లో ఆల్రెడీ మనం చూసాం కదండి ఆల్రెడీ కొన్ని. సో అవన్నీ కనుక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వర్గీకరించారు. ఈ ప్లేస్ అయితే కనుక బంగాళాఖాతంలోని కోరమండల్ తీరంలో కాంచీపురం జిల్లాలో ఉందండి. మహాబలిపురం అంటే అంతకుముందు అయితే కనుక మమళ్ళపురం అని పిలిచేవారు, ఇప్పుడైతే మహాబలిపురం అయితే అని పిలుస్తున్నారు. సో దీని రాజధాని అయితే కనుక చెన్నై అండి. ఉన్న ఈ ప్రత్యేక శిలలకి పాండవులు ఉన్నారు కదండి, వాళ్ళు అయితే పాండవులు అంటే పంచపాండవులు. సో వాళ్ళ పేర్లుగా అర్జునుడు, భీముడు, ధర్మరాజుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది పేర్లు అయితే పెట్టారండి. వీటికి పేర్లు అయితే పెట్టారు, కానీ ఇది ఎందుకు చెక్కారు అనేది క్లారిటీ అయితే తెలియదండి. ఇంకా వీటికి చెక్కడం అనేది నిర్మాణం అనేది పూర్తి కూడా కాలేదు. సో వీటిని ఎందుకు నిర్మించారు అనేది మనకు అంత క్లారిటీగా తెలియదు. కాకపోతే మనకి చూడడానికి అయితే కనుక ఇక్కడ వీటిని ప్లేస్ అయితే చేశారు. సమతలంలో 5 కట్టడాల్లో ప్రతి ఒక్కటి కనుక అంటే ప్రతి ఒక్క చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇలాగైతే చెక్కారండి. సో వీటిని అయితే కనుక రథాలుగా ఉన్నాయి కాబట్టి రథాలుగానే అయితే పిలుస్తున్నారు. అండ్ సో మనం బయట చూస్తున్నారు కదండి, ఇక్కడ అయితే కనుక బొమ్మలు కూడా అంటే రాతితో ఇవి చెక్కుతున్నారండి. సో మీరు ఇక్కడైతే చూడండి, ఇవైతే కనుక రథాలు. ఈ అంటే రథాల్లో అయితే కనుక ధర్మరాజు రథం అనేది 3 స్టెప్స్గా అయితే ఉంటుందండి. ఇందాలు చూసారు కదండి,
ఇదైతే భీముని రథం అండి. సో, ఇదైతే గనక మనకి కొంచెం వెడల్పుగా ఉంటుంది. 2 స్టెప్స్ అంటే 2 స్టేర్స్ ఉంటుంది. ఇదేమో అయితే గనక నకుల సహదేవుని రథాలండి. అంటే మన మనకున్న అర్జునుడి రథము, భీముని రథము అండ్ ధర్మరాజు రథము, ద్రౌపది రథం ఒక లైన్‌లో ఉంటాయండి. దానికి ఆపోజిట్‌లో నకుల సహదేవుల రథాలైతే ఉంటాయి. సో, మీరిప్పుడు చూస్తున్నారు కదండీ! సింహంకి ఆపోజిట్ సైడ్ ఉన్నదైతే గనక ద్రౌపది రథం అండి ఇది. ఇప్పుడు చూస్తున్నదైతే అర్జుని రథం అండి. పక్కనే మనకి ద్రౌపది రథం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండీ! అర్జున్ రథం అండ్ ద్రౌపది రథం అనేది కొంచెం పక్కపక్కనే ఉంటాయి. సో, మీరైతే చూస్తున్నారు కదా అండి! మొత్తం అంటే ఈ 5 రథర్స్ అయితే గనక ఈ విధంగా అయితే ప్లేస్ చేశారు. అంటే నిర్మించారు. సో, మనకైతే గనక యునెస్కో అయితే గుర్తింపు ఉంది కాబట్టి మనమైతే చూడడానికొస్తాం. మనకి ఫుల్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుందండి. అంటే పెద్దవాళ్ళది ధర్మరాజు రథం ఉంది కదండీ! అదైతే 3 స్టెప్స్ అయితే మనకొస్తుంది. 3 స్టేర్స్ లాగా వస్తుంది. అండ్ భీముని రథం అనేది మనకి అంటే మనం ఎలా తెలుసుకోవాలి అంటే అక్కడ నేమ్స్ కూడా డిస్‌ప్లే చేశారు. అండ్ భీముని రథం అయితే గనక మనకి కొంచెం ఎలా అంటే రెక్టాంగులర్ షేప్‌లో ఉంటుందండి. అర్జునుడి రథం కూడా 3 స్టెప్స్ అయితే ఉంటుంది. పైన అయితే గనక ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదండి. సో, నక్కుల సహదేవ రథాలు అయితే గనక వాటికి ఆపోజిట్ సైడ్‌లో ఉంటుంది. ద్రౌపది రథం అయితే ఉంటుందండి. సో, ఇక్కడ ఉన్న రాయిల్లో కూడా మనకి సింహం బొమ్మ ఒకటి ఏనుగు బొమ్మ ఒకటి అయితే గనక చెక్కారు. వీడియో ఫస్ట్‌లో అయితే నేను డిస్‌ప్లే చేస్తా కదండీ! ప్రతి ఒక్క రథం యొక్క ఫోటోస్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే మనం బయటకొచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే పక్కన ఇలా బొమ్మలైతే చెక్కుతున్నారండి. మనం దగ్గరికెళ్ళి అయితే ఫోటోస్ అయితే తీసుకొనివ్వలేదు. బట్ ఈ విధంగా అయితే వీడియో అయితే నేను చిన్న క్లిప్ అయితే తీశాను. ఇక్కడ బుద్ధుడు ఉన్నారు. అండ్ అదేవిధంగా మన దేవుళ్ళు ఉన్నారు కదండీ! వాళ్ళ ఫోటోలు కూడా చాలా వరకు చెక్కారు. సో, ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్‌లో చెప్పగలరా? ఈ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలరండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ అనేది చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి.